హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తానండి. కొత్త ఆవకాయ. అందరూ ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకునే హడావిడిలో ఉంటాం. అయితే ఆవకాయ పెట్టుకునే ముందు మీకు గిన్నె కొలతలతోటి చెప్తాను. ఈసారి కూడా కేజీ కొలతలు కూడా చెప్తాను అనమాట. శ్రద్ధగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మంచి సూపర్ ఆవకాయ రెడీ అయిపోద్ది. అయితే ఫస్ట్ మనం ఆవకాయ చేయాలి అంటే మనకి మామిడికాయలు మంచి అయి ఉండాలి, మంచి పుల్లగా ఉండాలి. అలాగే ఎర్రి పులుపు ఉండకూడదు అనమాట. ఎర్రి పులుపు ఉంటే ఏమవుతుందంటే అలాంటివి మాగాయ పచ్చడికి బాగుంటాయి. నేను ఇక్కడ తీసుకొచ్చింది తెల్ల గులాబీలు తీసుకొచ్చానండి. ఒకసారి నేను వీడియో తీసాను అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఆ వీడియో చిన్నది క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను హల్వాల్ రైతు బజార్లో మామిడికాయలు తీసుకుంటానండి ఎప్పుడూను. అయితే ఇక్కడ నేను తెల్ల గులాబీలు తీసుకున్నాను. అయితే ఇక్కడ ఉన్న కాయలు ఏంటంటే ఎక్కువగా నాటుకాయలు ఉన్నాయి. నాటుకాయలు మాగాయ పచ్చడికి చాలా బాగుంటాయి అనమాట. ఈ కాయలు అయితే తెలియదు కానీ నేను ఎప్పుడు పెట్టలేదండి పచ్చడి. ఈ కాయలు ఏంటో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్లో తెలియచేయండి. ఈ పక్కన ఉన్నాయన్నీ నాటుకాయలు అంటారు. నాటుకాయలు నోట్లో పెట్టుకుంటే చాలా పుల్లగా ఉన్నాయి. అది మాగాయ పచ్చడికి బాగుంటాయి, ఆవకాయ పచ్చడికి అంత బాగోవు అనమాట. ఇక్కడ గంపలో చూడండి తక్కువ ఉన్నాయి, ఒక 15 కాయల వరకు ఉన్నాయి. అవి తెల్ల గులాబీ, అవి కూడా బాగానే ఉంటాయి పచ్చడికి అయితే. నేను అవి ఒక 20 కాయలు తీసుకొచ్చాను. కాయ వచ్చి 22 రూపాయలు, కట్ చేయడానికి 5 రూపాయలు తీసుకున్నాను అనమాట. అంటే 27 రూపాయలు పడింది. నేను వెళ్ళేటప్పుడు మార్కెట్కి ఒక చాకు, ఒక క్లాత్, అలాగే ఒక 2 లీటర్ల వాటర్ తీసుకెళ్తాను, ఒక డబ్బా తీసుకెళ్తాను. వాళ్ళు వాటర్లో కడిగేసిన తర్వాత మన వాటర్ పోసుకుని కడిగి తుడిచేసి ముచ్చుకు తీసేసి ఇస్తే తను కట్ చేసి ఇస్తుంది అనమాట. అయితే కట్ చేసేటప్పుడు కాయ పొడుగా పెట్టుకుని కట్ చేయించాలి. అడ్డంగా కట్ చేయించామంటే మనకి టెంక ప్రతి ముక్కకి రాదు. అలా ప్రతి ముక్కకి వస్తేనే మనకి పచ్చడి బాగుంచినందుకు 5 రూపాయలండి. కాయము 22 రూపాయలు. ఎలా పెట్టాలి, ఏమేం కావాలి, మొత్తం రా మెటీరియల్ అంతా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాయలు కట్ చేసుకుని వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటి పైన తెల్ల పొర వస్తుంది. ఫస్ట్ ఆ పొర తీసేసుకోవాలి. మనకు పేపర్ లాగా ఉంటుంది లేయర్గాను, బటర్ పేపర్ ఎలా వస్తుంది చూడండి, అలా ఉంటుంది అనమాట. తీసేయాలి. అవి తీయకుండా కనుక మనం ఆవకాయ పెట్టుకున్నాం అనుకోండి, మనకు పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత అది అరగదు అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత తెల్లటి బట్ట తీసుకుని శుభ్రంగా ముక్కలు తుడిచేయాలి. ఆల్రెడీ జీడు ఉంటే తీసేసి ఆ పొర తీసేసి ముక్కలన్నీ శుభ్రంగా మా అమ్మ తుడిచి పెట్టేస్తుంది అనమాట పక్కన. అయితే ఇలా చూడండి, ఇక్కడ ముక్కలు ఇవి రెండు మీకు ఎందుకు చూపిస్తానో ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఒక్కొక్కసారి కాయలు కట్ చేసినప్పుడు ఏంటంటే ఇగో ఇలా చూడండి, కాయ దగ్గర ఇలా ఉండడం, లేదంటే ఇలా అవ్వడం, లేదంటే అసలు పెచ్చు లేకుండా ఉంటాయి. అవన్నీ ఏంటంటే తీసుకుని పక్కన పెట్టుకుని, అలాంటి తీసినవి పక్కన పెట్టేసని చూసుకోలేదు, తీసుకురాలేదు, కింద ఉండిపోయినాయి అనమాట. ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి, ఒక 6-7 ముక్కలు. అలాంటివి పెచ్చు కూడా లేదనుకోండి పచ్చడి తొందరగా పాడైపోద్ది. అందుకని పెచ్చు ఖచ్చితంగా ఉండాలి, ఇక మనకి టెంక ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఇలాంటి ముక్కలు వచ్చినవి అయితే పక్కన పెట్టేసుకోండి. ఏ పప్పులో వేసుకోవడానికో దేనికన్నా పనిచేస్తాయి. ఇవి వేసామంటే పచ్చడి తొందరగా పాడవుద్ది, పక్కన పెట్టేసుకోండి. మీకు ఈ మామిడికాయ ముక్కలు కేజీ కొలతల్లోనూ గిన్నె కొలతల్లోనూ చెప్తా అన్నాం కదండి. అయితే ఫస్ట్ ఒక కేజీ కొలత మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే నేను తీసుకున్న గిన్నెకి కరెక్ట్గా 4 కేజీలు వస్తుందండి. 4 గిన్నెలు 4 కేజీలు అయినా కానీ మీకు ఒకసారి చూసి మరీ చూపిస్తానండి. 4 కేజీలకి 5 ముక్కలు ఎక్కువ వచ్చాయి అనమాట, అంతే. గిన్నె వెయిట్ ఆల్రెడీ 350 గ్రామ్స్ ఉంది. అది తీసేసి గిన్నె వెయిట్ తీసేసి మరీ చూపిస్తున్నాను చూడండి. అయితే 4 కేజీలు వచ్చాయండి. నేను ఏం చేస్తానంటే గిన్నెతోటి ఎప్పుడైనా సరే ఎన్ని కాయలు తీసుకున్నా, ఒక 50 కాయలు కానీ 100 కాయలు కానీ ఎన్ని కాయలు తీసుకున్నా సైజుని బట్టి ఉంటాయి కదా కాయలు అయితే. అందుకని కేజీ గిన్నె పెట్టుకుంటాను. ఏ గిన్నెతో అయితే కేజీ వస్తాయో కాయలు, గిన్నె ముక్కలు, అలా గిన్నెతో పెట్టుకుంటాను అనమాట. అలా కొలుచుకుని అప్పుడు కేజీ లెక్కన కావాలి అనుకుంటే మాత్రం కొలుస్తాను, ఇన్ని కేజీలు అయినాయని తెలియడం కోసం, అంతే. ఆ తర్వాత ఏం చేస్తానంటే మామూలుగా నేను ఏ పచ్చళ్ళు పెట్టినా అండి, ఏం చేసినా, ఏ స్వీట్స్ చేసినా ఎక్కువగా గిన్నె గ్లాసు కొలతలు పెట్టేసుకుంటాను. చాలా ఈజీ అయిపోద్ది, మనకి ఇబ్బంది ఉండదు. అందరి దగ్గర వెయిట్ మిషన్స్ ఉండవు కదా, చేసుకోవాలన్నా చేయాలి. గిన్నె కొలతలు ఎక్కువ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కరెక్ట్గా 4 కేజీలు వచ్చాయి. 4 కేజీల మీద 5 ముక్కలు ఎక్కువ వచ్చాయండి. ఇగో ఇలాంటివి 5 ముక్కలు ఎక్కువ వచ్చాయి. ఇంకా ఏంటంటే ఒక 8 ముక్కలు అలాగా, అవి ఇప్పుడు నేను చూపించాను కదండి, కొంచెం హోల్స్ పడినట్టు, పెచ్చు ఉన్నట్టు, ఇలాంటివి ఒక 8 ముక్కల వరకు వచ్చాయి. అవి పక్కన పెట్టేసుకున్నాను. గిన్నెతో మీరు ఒకవేళ మరి ఇదంటే కేజీ గిన్నె అండి, మరి ఇంకా మేము ఒకవేళ 10 కాయలు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా కొలుసుకోవాలి అని అంటారా? అప్పుడు కొంచెం చిన్న సైజు గిన్నె తీసుకోండి. మీరు కేజీ లెక్కన కొలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎన్ని కేజీలు వస్తున్నాయో చూసుకోవడం కోసం నేను కొలుసుకున్నాను. మీరు అలా అవసరం లేదు. మీరు ఒక 10 కాయలో లేకపోతే 5 కాయలో తెచ్చుకున్నారు, గిన్నె సైజు తగ్గించేసుకోండి. మీరు కేజీ లెక్కన అది ఏం పెట్టుకోకండి. నేను గిన్నె కొలత కూడా చెప్తున్నాను కదా, అలాగే చక్కగా గిన్నె కొలత కింద పెట్టేసుకోండి, సరిపోద్ది మీకు. సరేనా? అయితే ఇప్పుడు కొలిసి చూపిస్తానండి అన్నీ. అసలు ఫస్ట్ ఏంటంటే దీనికి ఏమేం కావాలి, ఫస్ట్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆవకాయకి కావాల్సిన దాంట్లో ఫస్ట్ కారం, రంగు, రుచి
చాలా బాగుండాలన్నమాట. అయితే ఎలా ఆడించాలో కూడా చెప్తానండి. బళ్ళారికాయలు అంటారు కదా, అంటే బాడిగి కాయలు, ఆ బాడిగి కాయలు వేసుకుంటాను. తర్వాత గుంటూరు కాయలు కూడా వేస్తాను. మళ్ళీ వరంగల్ కాయని కొంచెం వెడల్పుగా వస్తుందండి కాయ, అది కూడా చాలా బాగుంటుంది. ఆ కాయలు కూడా కొంచెం కలిపి నేను ఆవకాయ కారం ఆడిస్తాను. కూర కారం వేరండి, ఆవకాయ కారం వేరు. కూర కారం ఇప్పుడు మెత్తగా ఆడించుకోవాలి మనం. ఓకే, అయితే అందులో మనం మసాలాలు అవన్నీ వేస్తాం. ఇందులో అసలు ఎలాంటి మసాలాలు వెయ్యకూడదు, ప్లెయినే ఆడించుకోవాలి. కానీ ఏమాత్రం కూర కారంలాగా మెత్తగా ఆడించకూడదు, మొరుంగా ఆడాలి. ఏమాత్రం మెత్తగా ఆడేసారనుకోండి కూర కారంలాగా, మనకి ఇప్పుడు నూనె పీల్చేసుకుంటుంది. ఆవకాయలో ఏ పచ్చళ్ళలో ఏనివ్వండి, కూర కారంలాగా కనుక ఆడించామంటే మొత్తం నూనె పీల్చేసుకుని పిండి పిండిలాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా చూడండి, మొరుంగా ఉండాలి, కొంచెం ఇలా మొరుంగా ఉండాలి. అప్పుడే మనకు ఆవకాయ కూడా రుచి వస్తుంది. అలాగే మనకి నూనె కూడా ఎక్కువ పట్టదు. నూనె ఎక్కువ పట్టదు కదా అని చెప్పేసి మీరు మొరుంగా ఆడిస్తున్నారా అంటే కాదు. ఎందుకంటే నూనె ఎక్కువ పట్టకపోవడం గురించి కాదు, అసలు అంత మెత్తగా ఆడిస్తే కారం కనుక మనకి నూనె ఎక్కువ పట్టేస్తుంది. టేస్ట్ కూడా ఉంటుంది, బాగా పిండి పిండి కింద ఉంటుంది అనమాట. అలా ఉండకూడదు పచ్చడికి ఎప్పుడును. ఇలాగా కొంచెం లైట్గా మొరుంగా ఉండాలి. ఆవకాయ కారం వేరేగా ఆడించుకోవాలి, కూర కారం వేరేగా ఆడించుకోవాలి. సరేనా? ఉప్పు, ఈ ఉప్పు కూడా కల్లుప్పు ఉంటుంది కదండి, రాళ్ళుప్పు, అది ఎండలో పెట్టుకుని మిక్సీ వేసుకున్నా సరే, లేకపోతే రాళ్ళుప్పే ఇలా మనకి మెత్తగా దొరుకుతుంది, అది తెచ్చుకున్నా కానీ ఎండలో పెట్టుకోవాలి. కారం ఒకటి తప్ప ఇవి ఉప్పు అది ఎండలో పెట్టుకోవాలండి. ఇలాగా మెత్తన ఉప్పు తెచ్చుకోండి. ఇలాగే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మెత్తన ఉప్పు కూడా కొంచెం మరుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఒకసారి మిక్సీ తిప్పేసుకోవడం మంచిదన్నమాట. మీరు నార్మల్ సాల్ట్ వేసుకున్నారనుకోండి, పచ్చడి బాగోదు. రాళ్ళుప్పు మనకి మెత్తటి దొరుకుద్ది, అదైనా వేసుకోండి. రాళ్ళు ఉప్పు తెచ్చుకుని, లేకపోతే మిక్సీలోనే వేసుకోండి. ఓకేనా? అదైతేనే పచ్చడి రుచిగా ఉంటుంది. అది కూడా ఏదైనా సరే మీరు ఎండలో పెట్టుకుని మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఓకేనా? మంచి ఘాటుగా ఉండే ఎల్లుల్లిపాయలు తెచ్చుకోండి. అలాగే పొట్టు తీయనవసరం లేదు. మన ఆంధ్ర పచ్చళ్ళలో పొట్టు తీసుకోమండి. పొట్టు తీయకుండా ఓన్లీ తోకలు మాత్రమే కట్ చేస్తాం ఎల్లుల్లిపాయలకి. ఎల్లుల్లిపాయలు అయితే ఇలాగ తోకలు కట్ చేసేసి ఇవి కూడా ఎండలో పెట్టుకున్నాం. పచ్చళ్ళు తొందరగా పాడవకూడదంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి. కొంచెం లెంతీ అయినా జాగ్రత్తగా వీడియో చూసి మీరు ఒక్కసారి చూస్తే మీరు పచ్చళ్ళు ఈజీగా పెట్టేసుకోగలుగుతారు. ఆవాలు కూడా మంచి ఎండలో 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలండి. ఇదిగోండి ఆవాలు, ఇవి కొలతలు కాదండి, ఊరికే మీకు చూపిస్తున్నానండి. కొలతలు మళ్ళీ చూపిస్తాను. ఆవాలండి, ఇవి ఆవాలు కొంచెం ఎర్రగా ఉన్న ఆవాలు అయితే ఇంకా బాగుంటుంది. ఇది మీడియం కలర్ ఉందన్నమాట. అయితే ఈ ఆవాలు నేను ఆల్రెడీ ఆవాలు ఏంటంటే మిక్సీ పట్టేసి ఉంచాను మీకు చూపించడం కోసం. ఎరుపు రంగు వస్తాయి చూడండి రాగిల్లాగా, అలాంటి ఆవాలు తెచ్చుకోండి, ఇంకా బాగుంటాయి. బాగా చిన్న సైజు ఆవాలు వేసుకోకూడదు, అలాగని బాగా పెద్ద సైజు ఆవాలు వేసుకోకూడదు. మీడియం సైజు ఆవాలు వేసుకుంటే ఏంటంటే మీకు కలర్ బాగుంటుంది, నలుపు రాకుండా ఉంటుంది అనమాట ఇలాగ ఆవాలు వేస్తే. ఓకేనా? దాని తర్వాత మెంతులండి, మెంతులు కూడా చూసి తెచ్చుకోండి. మంచి నిగనగలాడుతూ మంచిగా ఫ్రెష్గా ఉన్న మెంతులు తెచ్చుకోండి. అప్పుడే మెంతుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కారం ఉప్పు ఇవన్నీ కొలుసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని అప్పుడు అందులో కలుపుకోవాలండి ముక్కలను. అయితే 4 గిన్నెలు ముక్కలు వచ్చాయి కదా, మీకు గిన్నె కొలతే చెప్తాను ఫస్ట్ అయితేని, ఎందుకంటే 2 అటు ఒకటి ఇటు ఒకటి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, 4 గిన్నెలు ముక్కలు వచ్చాయి కదా, 4 గిన్నెలకి 1 వంతు కారం వేసుకోవాలి. అంటే 1 వంతు అని అంటే కొంచెం తక్కువ వేసుకోవాలంటే 3/4 వంతు వేసుకోవాలి. ఎందుకు అని అంటే 4 గిన్నెల ఆవకాయ ముక్కలకి అంటే మామిడికాయ ముక్కలకి 2 గిన్నెలు ఆవు పిండి ఉప్పు కారం కలిపింది వేసుకోవాలన్నమాట. అంటే కలిపిన తర్వాత కూడా కొలుసుకోవాలి, 2 గిన్నెలు రావాలి. ఇప్పుడు కారం కొలిసి చూపిస్తాను మీకు. కారం అయితే 1 గిన్నె, ఈ గిన్నెలో 3/4 వంతు వేసుకోవాలి. హాఫ్కి ఎక్కువ అనమాట, అంటే 1/4 వంతు తక్కువ వేసుకోవాలి 1 గిన్నెకి. కారం అయితే వేసేస్తున్నాను ఇక్కడ. మీకు కేజీ కొలతల్లో మీకు మళ్ళీ చెప్తాను నేను లాస్ట్లో. ఇప్పుడు ఆవు పిండి అండి, ఆవు పిండి ఇందులో వేస్తున్నాను. ఈ ఆవు పిండి గురించి కూడా చెప్తాను, ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. పిండి ఇదిగో. అయితే ఆవాలు మనం 1 కేజీ ఆవాలు తీసుకుని మనం మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం కావాలంటే వేసుకోవచ్చు కదా అని ఎక్కువ చేసి పెట్టాను నేను, ఎలాగో పచ్చళ్ళు పెడతాం కదా ఇంకా అని చెప్పి. ఆవు పిండి కారం సమానంగానే వేస్తానండి, ఎందుకంటే ఇగలో చూడండి 1/4 వంతు తక్కువ వేసాను అనమాట. 1/2 కేజీకి ఎక్కువ 3/4 వంతు అనమాట లెక్క. ఇది మనం మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఆవు పిండి కూడా గర్గర్గా ఉండకూడదండి. కావాలంటే ఒకసారి జల్లెడ పట్టేసుకుని ఆ మొరాలు మళ్ళీ వేసుకోవాలి. మొరాలు వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. గర్గర్గా ఉన్నదా ఆవు పిండి బాగోదు. కారం కొంచెం మొరుంగా ఉండాలి, ఆవు పిండి మాత్రం మెత్తగా ఉండాలి. ఆవు పిండి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కొలుసుకుందాం. ఉప్పు మాత్రం ఇందులో సగం, ఏ గిన్నెతో అయితే మనం అన్ని కొలుసుకున్నాం అందులో సగం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇంకొంచెం పడుతుందండి, కాకపోతే ముక్కకి కొన్ని కాయలకి ఉప్పు పట్టేస్తుంది అనమాట. అందుకని ఉప్పు ముందు రోజే వేసేయరు, కొంచెం కావాలనుకుంటే 3వ రోజు కానీ 5వ రోజు కానీ కలుపుకున్నప్పుడు మళ్ళీ కలుపుకుంటారు. అందుకే 4 గిన్నెలకి
2 గిన్నెలు సమానంగా వస్తాయి. అన్నిట్లోనూ మనం ఆవు పిండిలో పావంతు తక్కువ వేసాం, ఆవు పిండి కారం పావంతు తక్కువ వేసాం. ఆ 2 పావులు కలిపితే అర కేజీ, అరొంతు అనమాట. ఇదిగో చూడండి, అందుకని అరొంతు వేసాం కదా. అర్థమైందా మీకు? ఇది అన్నీ ముప్పావంతు అయితే ఉప్పు మాత్రం అరొంతు మాత్రమే వేసాం. ఓకే, ఎక్కువ తినేవాళ్ళు అయితే కరెక్ట్గా పావంతు వేసుకోండి, లేదంటే అరపావంతు వేసుకోండి. ఇది కొలత అనమాట. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కొలత అది కూడా 1 గుప్పిడ 2 గుప్పిళ్ళ అంటే ఇంతకు ఎన్ని గుప్పిళ్ళు అన్న తెలియదు కదా, అందుకని కరెక్ట్గా చెప్తున్నానండి. పొట్టు తీయకుండా ఇలా వేసామనుకోండి తొందరగా ఊరిపోదు, మనకి తొందరగా మెత్తబడదు, క్రిస్పీగా ఉంటుంది అనమాట. మనం ఎల్లుల్లిపాయ తింటే క్రిస్పీగా ఉంటుంది. అలాగే వెంటనే ఉప్పు పట్టేది, జాయిగా ఊరుతూ మనకి ఒక నెల రోజులకి ఎంత బాగుంటుందో. ఎల్లుల్లిపాయ క్రిస్పీగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది ఎల్లుల్లిపాయ అయితే. ఇలాగా పావంతు వేసానండి. ఎల్లుల్లిపాయలు అయితే ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మాకు ఎక్కువ వద్దు అంటే తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మా ఇంట్లో తగ్గించడానికి ఏమి ఉండదు, ఎల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అన్ని ఇష్టం అనమాట మా పిల్లలకైతేనే. ఆవకాయలు ఎల్లుల్లిపాయలు అంటే భలే ఇష్టపడతారు మా వాళ్ళు. ఇగో ఎల్లుల్లిపాయలు కొలత ఇది. ఇదిగోండి, మెంతులు 1 పావంతుకి సగం, అరపావు అనమాట. మెంతులు కూడా వేసేస్తున్నాను. ఏవి వేయించకూడదు, అన్నీ పచ్చివేనండి. ఇలా వేసుకున్నాక అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇగోండి, ఈ అన్ని రకాలు వేసేసుకున్నాక మొత్తం ఇలా నీట్గా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవకాయ ముక్కలు ఇవి తీసుకుని ఇందులో నూనె వేసుకోవాలండి. పల్లి ఆయిల్ వేస్తున్నాను. నువ్వుల నూనె కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు వేసి అప్పుడు మనం పల్లి ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం ఆయిల్లో పసుపు వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. ఇది ఒక గిన్నె నిండా ఆయిల్ తీసుకున్నాను నేను. ప్యాకెట్స్ ఆయిలే తీసుకొచ్చాను, కానుక దగ్గర నుంచి అది ఏమీ తీసుకురాలేదండి ఆయిల్ అయితేని. ఇదిగోండి, ఇందులో సగం ఆయిల్ ముక్కలకు పట్టించేద్దాం. ఫస్ట్ పసుపు కొంచెం ఇలా కరిగేలా కలిపేసుకుని ముక్క గట్టి పడ్డానికి అంతే. ఇలా సగం నూనె, కొద్దిగా నూనె వేసి కలపకండి ముక్కలకి, సగం నూనె వేసేయండి. గిన్నెలో సగం నూనె. ఓకే, వేసేసి గిన్నె పక్కన పెడుతున్నాం. ఫస్ట్ ఇలా నూనె వేసి ఫస్ట్ ముక్కలు కలిపేస్తే, పసుపు నూనె వేసి కలిపేస్తే ముక్క గట్టి పడుతుంది, అంటే తొందరగా మెత్తపడదు అనేసి. ఇదిగోండి, ఆయిల్ మొత్తం ఇంకా ముక్కలకి ఇలాగా పట్టించేసుకోవాలి బాగా. ఇలా చూడండి, మొత్తం ఇక తడిసి ముద్ద అయిపోవాలి ముక్కలకు, ఇలా బాగా తడవాలి. ఇక నూనెలో ఇలా తడిచిన తర్వాత నేను మర్చిపోయి కారం వేసేస్తున్నానండి. అన్నీ కలిపింది అయితే అన్నీ కలిపింది 2 గిన్నెలు అవ్వాలని చెప్పాను కదా, అది ఎల్లుల్లిపాయలు వేయకుండా. మీకు కొలత చెప్పడం కోసం నేను ఎల్లుల్లిపాయలు కూడా చూపించాను, వెల్లుల్లిపాయలు వేయకుండా అనమాట. ఇదిగోండి, అన్నీ కలిపింది 2 గిన్నెలు అవ్వాలన్నాం కదా. ఇదిగో ఫస్ట్ 1 గిన్నె వేస్తున్నాం కదా, ఒకసారి ఇదిగోండి 2 గిన్నెలు ఫుల్గా అయ్యింది. ఎందుకంటే మామూలుగా కరెక్ట్గా వస్తుందండి, ఇలాగా మనం ఎల్లుల్లిపాయలు వేసిన వల్ల ఫుల్గా అయింది అనమాట, అంతే. 2 గిన్నెలు మాత్రం కంపల్సరీ అవ్వాలి మనకి, 2 గిన్నెలు కొలత అనమాట. ముక్కలకి ఫస్ట్ ఒకసారి ఈ ముక్కలన్నీ పట్టించేద్దాం. ఇదిగోండి, ఈ ముక్కల్లో మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసేస్తున్నాను. 1 గిన్నె నిండా వేసాం కదా, అయితే దీనికి 2 గిన్నెలు నూనె పడుతుందండి. 2 గిన్నెలు అంటే 3 కేజీల ఆయిల్ అనమాట. ఇప్పుడు నేను గిన్నె కొలత కొలిచాను కదా, 3 కేజీల ఆయిల్ అవుద్ది. ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం వేసాను అనమాట ఆయిల్ అయితేని, అంటే 2 కేజీలన్నర ఆయిల్. ఇది హాఫ్ ఆయిల్ అనమాట, 2 కేజీలన్నర ఆయిల్ ఉంది దగ్గర. ఇది ఇంకొక హాఫ్ కేజీ మనం 3వ రోజు కావాలంటే కలుపుకోవాలి. అది చూసుకుని మనం కొంచెం కలుపుకూడదండి. ఆయిల్ ఎప్పుడు పచ్చడిలో ఎక్కువే పడుతుంది, తక్కువ ఏం పడదండి. మీకు 4 కేజీల ముక్కలకి మనకి 2 కేజీల ఆయిల్ అసలు సరిపోదు. ఒకసారి చూసుకోండి. ఆవకాయ పచ్చడి కలిపేసుకున్నామండి. ఇలా చక్కగా ఎక్కడ తడి పొడి లేకుండా కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం ముక్కలన్నిటికి పిండి పట్టాలి చూడండి, అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నామంటే మనకు నూనె అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే కారం మరుంగా లేదు, అలాగని బాగా మెత్తగానూ లేదు. కరెక్ట్గా ఆవకాయ కారం ఎలా ఉంటుందో అలా ఉందనుకోండి, కరెక్ట్గా మనం వేసింది కరెక్ట్గా నూనె సరిపోద్ది అనమాట. లేదు అన్నప్పుడు మనకు నూనె అది ఎక్కువ పడతా ఉంటుంది. ఇప్పుడు నేనేంటంటే మీకు మనకి గిన్నె కొలతలు చెప్పాను కదా, ఆ కొలతలు ఒకసారి చెప్పి కేజీ కొలతలు కూడా చెప్తాను. ఇప్పుడు ఒక 4 గిన్నెలు మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నాం అనుకోండి, కట్ చేసిన ముక్కలు 4 గిన్నెలు అయితే 1 గిన్నెలో అందులో 1 వంతు, ఆ 1 గిన్నెలో మనకి పావంతు తక్కువ, అంటే 3/4 వంతు కారం వేసుకోవాలి. పావంతు తగ్గించాలన్నమాట. 1 గిన్నెలో పావంతు తగ్గించి 3/4 వంతు కారం వేసుకోవాలి, 3/4 వంతు ఆవపిండి వేసుకోవాలి, సగం ఉప్పు వేసుకోవాలి. అంటే సగం వేసుకోవాలన్నమాట ఉప్పు, 3/4 వంతు వేసుకోకూడదు, సగం ఉప్పు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు 1/4 వంతు వేసుకోవాలి. అది మన ఇష్టాన్ని బట్టి, ఎక్కువ ఎల్లుల్లిపాయలు ఇష్టం అంటే 1/4 వేసుకోండి, లేదంటే 1/2 వేసుకోండి చాలు. అయితే 1/2
అంటే పావులో సగం అంటే 125 గ్రామ్స్ అనమాట. పావులో సగం మెంతులు వేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ వేసేసుకుని మనం అన్నీ మిక్స్ చేసేసుకుని మనం ఇందులో వేసేసుకోవడమే. ఆయిల్ మాత్రం గిన్నెన్నర, ఒక గిన్నె ఫుల్గా వేసుకోవాలి, అందులో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే మూడో రోజు కలుపుకున్నప్పుడు ఇంకొక పావంతు కానీ అరంతు కానీ దానికి ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలన్నమాట. అంటే 2 గిన్నెలు ఆయిల్ పడుతుంది మన కారాన్ని ఆడించుకునే దాన్ని బట్టి. ఇక్కడ నాకు గిన్నెన్నర ఆయిల్ పట్టింది. కావాలి అంటే సరిపోకపోతే వేస్తానండి. కేజీ కొలతల్లో అయితే అవి గిన్నెలు 4 కేజీలు వచ్చినాయి అనమాట. 4 గిన్నెలు 4 కేజీలు వచ్చాయి. కారం మాత్రం హాఫ్ కేజీ అండి. 3/4 వంతు వేసాను కదా, అది హాఫ్ కేజీ అనమాట. ఆవు పిండి కూడా హాఫ్ కేజీ పట్టింది. మళ్ళీ మనకి ఉప్పు మనం గిన్నెలో అరవంతు వేసాం, కానీ బరువు ఎక్కువ ఉంటుంది కదా, 800 గ్రాములు వచ్చిందనమాట ఉప్పు అయితేనే, 800 గ్రామ్స్. మెంతులు పావులో సగమే వేసాను, అందులో 150 గ్రాములు వచ్చిందండి. ఎల్లుల్లిపాయలు మనం గిన్నెలో పావంతు వేసాం కదా, పావంతు వేస్తే 300 గ్రాములు వచ్చినాయి. అంటే పావు కిలోకి ఒక 50 గ్రాములు ఎక్కువ అనమాట. అంటే 300 గ్రాములు ఎల్లుల్లిపాయలు. అంటే అన్నీ మీకు గ్రాముల కొలతలో కేజీ కొలతల్లో చూపించాను అనమాట. మనకి ఆయిల్ అయితే మనం గిన్నె కొలతల్లో అయితే ఒక గిన్నె వేసుకుని తర్వాత హాఫ్ వేసుకున్నాం కదా, అలా ప్యాకెట్ మన కేజీ కొలతల్లో అయితే 2 కేజీలన్నర ఆయిల్ వేసుకున్నాం అనమాట. 2 కేజీలన్నర ఆయిల్ కావాలి అనుకుంటే మూడో రోజు సరిపోలేదు అంటే ఇంకొక హాఫ్ కేజీ వేసుకోవాలి. ఇది చేయండి. ఇంకా ఏంటంటే మనకి ఈ పచ్చడిలో నూనె తక్కువైతే పచ్చడి పాడైపోద్దండి. అలాగే మనకి ఏంటంటే ఉప్పు తక్కువైనా కూడా పచ్చడి పాడైపోద్ది. మూడో రోజు ఖచ్చితంగా ఒకసారి ఉప్పు నూనె చెక్ చేసుకుని మనం జాడీలో పెట్టేసుకోవాలి. జాడీలోకి ఈ పచ్చడి కలుపుకున్నాం కదండి, అదంతా తీసేస్తున్నాను. ప్లాస్టిక్ దాంట్లో కావాలంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా సరే పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు జాడీల్లోనో లేకపోతే ప్యాకింగ్ ఎలా చేసుకుంటారు అలాగా. అయితే మనం కొంచెం ఆయిల్ వేసేసుకుని కలిపేసి జాడీలో పెట్టేసేవారు. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే పెడతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఆయిల్ వేసి కలిపి 4వ రోజో 3వ రోజో కలుపుకున్నాం అనుకోండి, మొక్క ఈ లోపల మెత్తబడిపోతుంది. అప్పుడు అలా మెత్తబడేది కాదు. కొంచెం ఆయిల్ వేసి కలిపినా అసలు సరిగ్గా ఉప్పు కారం అందులో కలవకపోయినా అంటే పొడి పొడిగా ఉన్న జాడీల్లో కానీ పెట్టేసేవారు. ఆ 3 రోజుల తర్వాత కలిపేవారు కదా, అసలు ఏం అయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు, ముక్క 3వ రోజుకే మెత్తబడిపోతుందండి. మొక్క గట్టిగా ఉండాలంటే ఇలాగే ముందే కలిపేసుకోవాలి. కాలాన్ని బట్టి మనం కూడా పచ్చళ్ళు మార్పులు చాలా తెచ్చుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి. అయితే మీకు జాడీలో ఇప్పుడు పెట్టేస్తున్నాను కదా, నేను క్లాత్ వేసుకున్నాను, మళ్ళీ చీర మీద పడిపోతున్నాను. ఆల్రెడీ 2 చుక్కలు పడ్డాయి, డాగులు పడ్డాయి నాకు, అందుకని క్లాత్ వేసాను. ఇంకోటి మీకు ఇంకా పెద్ద మోతాజులో కొంచెం లెక్కనది కావాలి పెట్టాలి అంటే ఎలా పెట్టాలో చూపించాలి అని అంటే కనుక కామెంట్స్లో ఒకసారి కామెంట్ చేయండి. నేను అలా కూడా మీకు చూపిస్తాను. కొంచెం కొలతల కింద అసలు కొంచెం కొలతలు ఇంత ఈజీయా అనిపిస్తుంది. అంటే చాలామంది ఇబ్బంది పడతారు కదా, కొంచెం కొలతలు ఇవన్నీ తెలియదు అని చెప్పేసి. అది కూడా చాలా ఈజీగా మీకు చూపిస్తాను. కామెంట్స్లో అయితే తెలియచేయండి. అప్పుడు కొంచెం ఎక్కువ మోతాజులో పెట్టి చూపిస్తాను. ఇంకాను పచ్చళ్ళు అయితేని అల్లం వెల్లుల్లి ఇవి వేసి ఆవకాయ పచ్చడి పెట్టానండి. తెలంగాణ స్పెషల్ ఆవకాయ పచ్చడి. అది కూడా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇదిగోండి ఆవకాయ చూడండి. ఇలాగా దీని నిండా వేసేసుకున్నాం అనమాట. ఒకవేళ 3వ రోజు తర్వాత అయితే మీరు జాడీలో అది వేస్తే ఏంటంటే ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక బట్ట కట్టేసుకోండి. గాలి వెళ్ళకూడదు. గాలి వెళ్ళిందా పచ్చడి పాడైపోద్ది అనమాట. అలాగే గాలి వెళ్ళకూడదు. మనకేంటంటే బొర్రెలు గరిటె పెట్టుకోవాలి. నూనె తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. బొర్రెలు గరిటె పెడితే ఏంటంటే నూనె కిందకి వెళ్ళిపోద్ది, ముక్క మాత్రమే పైకి వస్తుంది, ఓట కొంచెం పైకి వస్తుంది. మనం నూనెతో పాటు తీసేసుకున్నాం అనుకోండి పచ్చడి తొందరగా పాడైపోద్ది. పచ్చడి తీసుకునే పద్ధతి కూడా మనకి చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే పచ్చడి ఎలా అంటే అలా మనం కెలికేసిన కష్టం. కొంచెం పచ్చడి మీరు పెద్ద సీసాలకు 1 కేజీ పచ్చడి తీసుకున్నారనుకోండి, ఒక దాంట్లోకి ఒక బాటిల్లోకి అందులో ఒక పావంతు ఒక చిన్న బాటిల్లోకి తీసుకోండి. తీసుకుని ఒక స్పూన్ తోటి మొత్తం కలుపుకొని ఇలాగ వేసుకోవాలి. లేదా బొర్రెలు ఉన్న దానికి గరిటెతో వేసుకోవాలి. జాడీలు కానీ పెద్ద దాంట్లో ఎందులో పెట్టుకున్నా కానీ మీరు బొర్రెలు గరిటెతోటి మొత్తం పైనుంచి కింద కలుపుకొని అప్పుడు తీసుకోవాలి. గుంట గరిటెతో అది తీస్తారనుకోండి నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది. ఫస్ట్ అడుగున ఏంటంటే మడ్డిలాగా అయిపోతుంది అనమాట. పచ్చడి పాడైపోద్ది. తర్వాత మనకి పచ్చడి టేస్ట్ మారిపోద్ది. అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పచ్చడి అయినా ఏదైనా సరే మీరు అలా కలుపుకునే ఒక బాటిల్లోకి బయటకు తీసుకోవాలి. ఓకేనా? అది బయట పెట్టుకున్నదైనా సరే పచ్చడి నిలవ ఉండడం కోసం, పచ్చడి పాడవకుండా ఉండడం కోసం, టేస్టీగా ఉండడం కోసం. ఇదిగోండి జాడీలో అయితే పెట్టేసుకున్నానండి. సరిపోలేదు జాడీలు అని చెప్పి ఇంకొక డబ్బాలో కూడా పెట్టుకున్నాను. ఎల్లుండి ఒకసారి తీసి కలిపికున్నప్పుడు ఏమన్నా పడితే వేసుకుని తీసేస్తాను. ఎందుకంటే 3వ రోజుది అయితే చూపించట్లేదండి, మళ్ళీ ఇంకా లాంగ్ వీడియో అయిపోద్ది. ఆల్రెడీ తెలుసు కదా మీ అందరికైనా. ఒకవేళ కావాలంటే నెక్స్ట్ ఇంకొకటి ఆవకాయ పెడతాను అంటున్నాం కదా,
అప్పుడు మళ్ళీ ఇంకొక 10 డేస్లో మళ్ళీ ఇంకొక ఆవకాయ పెడతానండి. అది కొంచెం కొలతలు తేడా ఉంటుంది అంతే. కొలతలు మీకు చూపించడం ఈజీగా ఇంకా చూపించడం కోసం అనమాట. అప్పుడు కావాలంటే 3వ రోజు కలిపింది కూడా నేను చూపిస్తాను. అది కూడా కావాలంటే కామెంట్స్లో ఒకసారి తెలియచేయండి. ఇప్పుడు ఇందులో కలిపేసాం కదండి, 3వ రోజు దాకా ఆగే పనే లేదండి ఆవకాయ పచ్చడికి అయితే. ఈరోజు తీసేసుకున్నాం, మరి ఇందులో ఏం చేస్తాం ఊడ్చేసి ఇందులో కొంచెం రైస్ వేసుకుని టేస్ట్ అయితే చూడాల్సిందే. ఆ ఫస్ట్ రోజు టేస్ట్ వేరే ఉంటుంది, 3వ రోజు టేస్టే ఉంటుంది. ఇలా కలుపుకుని ఈరోజు పెట్టిన ఆవకాయ ఇలాగా ఉప్పు కారం కలుపుకున్నట్టు అనమాట. కొంచెం పులుపు తగులుతుంది కాబట్టి మామిడికాయది ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. ఎల్లుండికి ఇంకా బాగుంటుంది. ఈ టేస్ట్ వర్ణించలేమన్నమాట. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆహా ఆహా, ఎలా ఉంది రేణు? సూపర్గా ఉందంటండి. మరి రేణుకు కూడా నచ్చేసింది. ఏం చెప్తారా అని చూస్తున్నారు కదా, ఏం చెప్తాను చెప్పండి. మన కారం ఎక్కువగా అయిపోయిందేమో, ఇలా ఘాటుగా అనిపిస్తుంది. కొంచెం తగ్గుద్ది అనమాట, 3 రోజులకి ఏదైనా సరే తగ్గుతుంది. ఆవుపిండి ఘాటు ఎలా ఉందంటే చెవుల్లోంచి వచ్చేలా ఉందన్నమాట. కొంచెం ఘాటుగా ఉన్నాయి ఆవాలు అయితేని. ఏ దేవుడు కనిపెట్టాడండి ఆవకాయని కదా, అసలు కనిపెట్టిన వాళ్ళకి నిజంగా ఒక సలాం కొట్టాల్సిందే, ఎందుకంటే అంత బాగుంటుంది కదా ఆవకాయ. మరి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా మీ అందరికీ? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.